హాయ్ ఫ్రెండ్స్, అయితే రోడ్డు మీద ఎంతోమంది ఆకలితో ఉంటారు కదా, వాళ్ళకైతే అన్నం వండి పట్టుకెళ్తాము. అయితే మీరు ఈ వీడియో ఎవరెవరైతే మనకి ఎదురవుతారో వాళ్ళకైతే ఇస్తాము. మీరు అయితే వీడియో మిస్ అవ్వకుండా చూస్తే మనం ఎవరెవరికి ఇస్తున్నాం ఏంటని మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు చూడొచ్చు. మీరు చూసి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా ఎక్కువ మందికి సాయం చేస్తాను. ఇంకా ఎక్కువ మంది కడుపు నింపడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం బియ్యం తీస్తున్నాము. ఇందులోనైతే 3 గ్లాసులు ఉడుకుతాయి. ఇదైతే ఎంతమందికి అయితే సరిపోతుందో అంతమందికి అయితే మనం కవర్లు ప్యాకింగ్ కవర్లు అయితే ఇచ్చాను. ప్యాక్ చేసేసి ఇస్తాం అనమాట. ఇది కూడా చిన్న కుండ అనమాట. ఇందులో కూడా ఎక్కువ ఉడకదు. మనం అయితే హైదరాబాద్లోనే ఇక్కడ రెంట్కుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ కుండలు పెద్ద పెద్ద తెచ్చుకోలేదు. నార్మల్ సైజ్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇదే కొంచెం పెద్దది దీని మీద. అందుకని ఇదైతే 3 గ్లాసులు ఉడుకుతుంది. అయితే 3 గ్లాసులు బియ్యం తీసేద్దాం వచ్చేసాను. మనం డబ్బులు ఇవ్వాలనుకుంటే డబ్బులు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు ఎక్కువ దాన్ని ఖర్చు చేసుకుంటారు. అందుకని మనం అయితే అన్నం పెట్టడం మంచిది. కానీ ఎక్కడన్నా ఎక్కువ శాతం అయితే అన్నం పెట్టడానికి ట్రై చేస్తున్నాము. కొన్ని దిక్కున వాటర్లు అనేవి ఉండవు. వాటర్లు అవి లేకపోతే అప్పుడు తక్కువ పరిస్థితిలో అమౌంట్ కూడా అంటే ఎంతో కొంత మనకు కలిగిన కాడికి సాయం చేయడం అయితే అవుతుంది. ఎక్కువ శాతం అయితే అన్నం ఇవ్వడానికి అయితే మనం ఒక్కోసారి వర్క్ వెళ్ళిపోతాం కాబట్టి మనకు కుదరట్లేదు. ఖాళీగా ఉన్న రోజు మాత్రం ఇలా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను నేను. మరి ఎప్పుడు ఉడికితే అప్పుడు తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే కలపెట్టేసాను. దగ్గరగా అయిపోతుంది. ఇంకో 10 నిమిషాలు అవుతుంది. అయితే మనం పప్పు కూడా మరి కొంచెం పసుపు కూడా వేద్దాం ఫ్రెండ్స్. పప్పు అయితే కడిగేసాం కదా, కడిగేసాం. ఇప్పుడైతే కొంచెం పసుపు వేద్దాం. ఓకే, అయితే పప్పు అయితే పొయ్యి మీద పెట్టేద్దాము. పప్పు అయితే వేసాము, పొయ్యి మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా దగ్గరగా అయిపోయింది, ఉడికిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే ఉడికిపోయింది. దీని మీద మూత పెట్టి కూడా వాసవచ్చు, కానీ మనకి అంత నాకు తెలియదు కాబట్టి ఇది అల్లించుకున్నాం వేరే దగ్గర. దీంతోనే వచ్చేస్తాం అన్నమాట. కూరగాయలు అయితే కోసేద్దాము. పప్పు కూడా దగ్గరికి అయిపోతుంది. నిజంగా వస్తున్నాయి, చూసారు సౌండ్. అయితే మనం కూరగాయలు అయితే కోసేసి సాంబార్ తయారు చేసినట్టుగా తయారు చేశారనమాట. అయితే కూరగాయలన్నీ వేస్తున్నాను, బాగా కడిగేసి కోసేస్తాను. చాలామంది కత్తితో కోస్తారు, కానీ నాకు కత్తి పడుతూనే అలవాటు. మేము ఎప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇలా వండుకున్నాం అనమాట. నాకైతే కత్తి పడుతూనే బాగా కోస్తాను. కత్తితో అయితే నాకు అలవాటు లేదు. అందుకని నేనైతే
కష్టపడతాను పోస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొత్తం చూసి నాకు మీరు కామెంట్ ఖచ్చితంగా చేయాలి. మీరు మాత్రం వీడియో మొత్తం కూడా చూడాలి. మీ ఫ్రెండ్స్ ఇద్దరికి అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసి వంట ఎలా ఉందో మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా ఇంకా ఎంతోమందికి అయితే సాయం చేయాలని ఉంది నాకైతే. మీరు మాత్రం మంచి సపోర్ట్ ఇస్తే మాత్రం ఇంకా మంచిగా చేస్తాను. ఇంకా ఎక్కువ మందికి వండే విధంగా కూడా చేస్తాను అనమాట. మీరైతే మీ ఫ్రెండ్స్కి కూడా మీరు ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఆనందంతో ఇంకా ఎక్కువగా సాయం చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అయితే ఫ్రెండ్స్ దగ్గరికి అయితే కోసేసాము. దగ్గరికి అయితే అయిపోయాయి. పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ కోస్తున్నాను. టమాటాలు లాస్ట్లో ఉన్నాయి. ఉల్లిపాయలు, టమాటాలు కోస్తే అయిపోయినట్టుగా. టమాటా ఆల్రెడీ కోసేస్తున్నాను. దగ్గరికి అయితే అయిపోతుంది. అవన్నీ కోసేసాను. బెండకాయలు అన్నీ. నేను చేసే పనికి మీరు చేయవలసిన సాయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ అలా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎదురు షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే వచ్చినట్టుగా చేస్తాను. నాకైతే యావరేజ్గా వచ్చు, అంతగా రాదు. మీకు తెలుసు కదా మొబైల్ వంటలు ఎలా ఉంటాయో. నా వంట అయితే ఎలా ఉందో మీరు అయితే లాస్ట్లో కామెంట్ చేయండి ఎలా చేశాను. అయితే కోసేసాను, మొత్తం మీద అయితే కోసేసాను అన్నీ. మొత్తం అయితే తీసేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ అంతా కోసేసాం కదా. ఇప్పుడు అయితే నూనెలో అయితే ఉడిపెడదాం. ఇది ఇదైతే గొట్టంలో ఎక్కువ నూనె అనమాట. ఇలా గొట్టంలో ఎక్కువ ఆ నూనె అయితే వేస్తాం అనమాట. నూనె అయితే వేసాను. ఫస్ట్ టైం మంటలు చాలా కాకపోతే మనకి అంతగా రాదు కదా, అందుకని తర్వాత వేయించాను. నూనె వేసిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత వేద్దాం. ఇందులోని నీళ్ళు ఉండిపోయి, ఇప్పుడు నేను కడిగా మార్చకుండా నీళ్ళు ఉండిపోయి కాబట్టి అలా సౌండ్ వస్తుంది. మామూలుగా అయితే ఫస్ట్ మంట వేస్తే ఆ సౌండ్ రాకపోదు, కానీ మనం నూనె ఏదైతే మంట వేసాం కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. అందరినీ రోజుల్లో పోతుంది. ఇది కొంచెం బాగాలేదు, తీసేద్దాం. అయితే మామూలుగా అయితే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వంటలా ఉందన్నమాట. అట్లా ఇప్పుడు వేసేస్తున్నాను ఉల్లిపాయలను పచ్చిమిరకాయలను. సరే ఏం కాదు, కొంచెం అప్డేట్ అయినా మొత్తం ఉడికిపోతాయి. కొంచెం మనం ఎప్పుడూ చేసే వంట కాదు, కొత్తగా ట్రై చేస్తాం. ట్రై చేసినా బాగానే చేస్తాను మొత్తం మీద. కానీ అయితే మొత్తం అది వేసేసాం ఫ్రెండ్స్. మొత్తం అయితే ఉడికిన తర్వాత మూత వేసేద్దాం. మెత్తగా ఉడకాలి కదా. సాల్ట్ కూడా వేస్తే కొంచెం దానికి సాల్ట్ కూడా ఎక్కుతుంది, తొందరగా కూడా ఉడుకుతాయి. ఓకే
ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే మెదిపేద్దాము. పప్పు ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే మధ్యంతో లేదో మీరే చెప్పండి, చూడండి ఒకసారి. పప్పు అయితే ఇలా చేశాను. నేనైతే మొత్తం నలిగిపోయింది అనుకుంటున్నాను. నేను నలిగిందో లేదో మీరు చూడు చెప్పండి. నాకు తెలిసేది కూరగాయలు కూడా కరెక్ట్గా అందులో వేయలేదు, కొంచెం తేడాగా వేసాను. కానీ బాగానే లాస్ట్కి అయితే మొత్తం అయితే బాగుందో లేదో నేను లాస్ట్కి చెప్తాను. నేను ట్రై చేస్తే ప్యాకింగ్ అది చేస్తాము. అయితే ఫ్రెండ్స్, మనం సాంబార్ అయితే పెట్టేసాము. చింతపండు వేసేసాను, తర్వాత పప్పు మెదిపాను కదా, పప్పు కూడా వేసేసాను, చింతపండు నీళ్ళు అన్నీ వేసేసాము. అయితే సాల్వ్ చేస్తున్నాను. పప్పుసారు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పప్పుసారు అయితే ఆపేద్దాము. అయిపోయింది. అయితే మొత్తం మీద పప్పుసారు అయితే చేసాము. అన్నం కూడా అయిపోయింది. మనం అయితే ఎవరెవరికి ఇస్తాము మనకు కూడా తెలియదు కాబట్టి మనం తర్వాత కొంచెం బాగా ప్యాకింగ్ చేసేద్దాము. ప్యాకింగ్ చేసేటప్పుడు సాంబారు అలాగే రైస్ వండేసాము. మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాము. మీరైతే వీడియో కంటిన్యూ చేయండి. మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనము నాకు దీనికన్నా అయితే డబ్బులే చాలా తొందరగా సింపుల్గా అయిపోద్ది. ఒక 100-200 ఇచ్చేసినా కూడా సింపుల్గా అయిపోద్ది. కానీ కాకపోతే డబ్బులు ఇస్తే ఏం బాగుంటుందని కొంచెం ఈ రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకుంటాము. కానీ అన్నం అయితేనే బెస్ట్. ఎందుకంటే అన్నం కడుపులో తింటారు. డబ్బులు అంటే ఎందుకన్నా ఖర్చు అయిపోతాయి కదా. మనం ఎప్పుడు ప్యాకింగ్ చేయలేదు. మనకైతే ఓకే ఫ్రెండ్స్, ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనం పట్టుకెళ్ళి మనం ఎవరెవరికి ఇస్తామో మనకు కూడా తెలియదు కాబట్టి మీరైతే వీడియో కంటిన్యూ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, అయితే పట్టుకెళ్ళి అయితే వెళ్తుంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఆమె కనిపించింది. అయితే ఈయన దగ్గర అయితే బండి ఆపాము, ఆపి పార్సల్ అయితే ఇచ్చాము, తీసుకుంది. అయితే మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా కనబడతారో అని ముందుకు అయితే వెళ్తున్నప్పుడు అయితే ఇంకా కనిపించింది. మాకైతే ఒక పార్సల్ ఇచ్చాము. అయితే ఇక్కడ ఒక ఆమె కనిపించింది మాకు, అయితే ఏం కూడా పట్టుకెళ్తున్నాను. అయితే ఆమె కూడా ఇచ్చేసాను ఫ్రెండ్స్. మరి మళ్ళీ ఎదురు వెళ్ళిపోదాం రండి. అయితే ఇక్కడ ఒక అయితే పడుకో ఉన్నాడు, కొంచెం చూసి జాలి అనిపించింది. అయితే ఇక్కడ ఆపాము, ఆపి ఇస్తామని వెళ్ళాను. వెళ్ళి సాయంసేపు లేపాను. లేపితే సరిగ్గా అయితే లేగలేకపోయాడు. సర్లేని అక్కడ పెట్టేసి మేమైతే వచ్చేసాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అయితే ఇంకో ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు, చూసాము. చూసి బండి అయితే ఆపాము. అయితే ఒక సాంసేపు లేపితే లేగట్లేదు ఆయన. ఈరోజైతే 4 అయితే భోజనం పెట్టాము. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.